Hello all. Bank Nifty trade డిస్కస్ చేద్దాం ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో. ఓకే, సో ఓపెన్ అవ్వగానే 1 minute టైం ఫ్రేమ్లో ఓకే, ఇది 24th డే అంటే నిన్నటిది. ఓకే, వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్, ఓకే, ఈ రెండు క్యాండిల్స్ అయిపోయినాక ఇంకో గ్రీన్ పడుతుంది కదా, ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ ఓకే. బట్ నిఫ్టీ ఈ లెవెల్ లేట్గా హిట్ అయింది, అంటే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళినాక ఇక్కడ హిట్ అయింది, అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అదొక ట్రేడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో ట్రేడ్. ఓకే, ఇంకో ట్రేడ్ ఎక్కడ అంటే మనకి ప్రాపర్గా బ్యాంక్ నిఫ్టీలో దొరుకుతుంది, నిఫ్టీలో దొరకట్లేదు. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయింది చూస్తారా, గ్రీన్ లెవెల్ బ్రేక్ అయ్యి ఇదొక లోవర్ హైగా తీసుకుందాం. ఇదొక లోవర్ హై, ఇదొక లోవర్ హై. ఓకే, సమ్వేర్ ఇక్కడ మనం డిసైడ్ అవుతాం. ఇక్కడ డిసైడ్ అయినాక ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, ఇది లోవర్ హై, లోవర్ హై, లోవర్ హై, 3 లోవర్ హైస్. ఓకే, కన్ఫర్మేషన్ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఇంత ఫియర్స్ఫుల్గా పడ్డది కదా రెడ్ క్యాండిల్, ఇక్కడ డిసైడ్ అవుతాం మనం సెల్ చేయొచ్చని. ఇక్కడ సెల్ చేసినాక మనకి ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఈ గ్రీన్ లెవెల్, గ్రీన్ కింద కూడా వెళ్ళొచ్చు మనం, ఎక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో అంతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. ఓకే, సో టాప్ లూజర్స్ గెయినర్స్లో ఒక ఫ్యూ స్టాక్స్ తీసుకుందాం. ఫస్ట్ లూజర్స్, నెక్స్ట్ గెయినర్స్ చూద్దాం ఇవి ఎలా బిహేవ్ చేసింది అనేది. ఇండిగో తీసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇండిగో స్టాక్ తీసాను 1 minute టైం ఫ్రేమ్లో. సో మార్నింగ్ ఓపెనింగ్ అవ్వగానే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ ఈ రెడ్ క్యాండిల్ పడగానే డిసైడ్ వచ్చి కిందికి వెళ్తుంది. ఎందుకంటే ఈ 2 లెవెల్స్ మధ్యన ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అవ్వగానే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇట్స్ క్లియర్ ఇండికేషన్ కిందికి వెళ్తుందని. బట్ ఇమీడియట్గా గ్రీన్ పడ్డది, ఇక్కడ గ్రీన్ పడ్డది, ఇక్కడ గ్రీన్ పడ్డది. మనం ఎక్కడ సమ్వేర్ ఇక్కడ ఎంట్రీ కావచ్చు, అంటే ఇక్కడ ఎంట్రీ ఎందుకు కావచ్చు అంటే ఈ క్యాండిల్కి ఈ మధ్యలో వచ్చింది ఇక్కడ సమ్వేర్. ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏదైతుందో డిసైడ్ అయిపోయినాక కిందికి వెళ్తున్నాను. ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ ఫామ్ అయిందో మధ్యలో ఉందన్నమాట ప్రైస్. సో ఇక్కడ బై చేస్తాం, లేదా ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ పడ ఇక్కడ బై చేయొచ్చు, లేదా ఇంకో రెడ్ క్యాండిల్ పడ్డది కదా ఇక్కడ మనం డిసైడ్ అవ్వచ్చు, మనం ఇక్కడ సెల్ చేయొచ్చు. అక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ అనేది ఆబ్వియస్లీ గ్రీన్ లెవెల్. ఈ గ్రీన్ లెవెల్ దాటి కింద ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ అది కింద వరకు వెళ్ళింది చూసారా, కింద లెవెల్ ఏదో ఉంటే ఇంకో లెవెల్ ఉంది, బట్ అది చాలా దూరం ఉంది. ఆ రోజే హిట్ కాదు, నెక్స్ట్ నిదానంగా హిట్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత. బట్ ఈ ఫ్లోని ఎక్కడైనా మనం ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజ్ చూద్దాం. అదాని టాప్ లూజర్స్లో ఉన్న, బట్ ఇక్కడ చూస్తే మనకి బై ట్రేడ్ కనిపిస్తుంది. ఓకే, ఎందుకు అని అడిగితే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, దాని తర్వాత గ్రీన్ పడ్డది, ఇంకో గ్రీన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ వస్తే గ్రీన్. ఓకే, బట్ వెళ్ళలేదు, అది కింద పడిపోయింది. ఓకే, నేను సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను తొందరగా, ఇక్కడ మిడ్లో ఈ లెవెల్కి మిడ్లో ఉన్నాను, ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, దాని తర్వాత చూస్తే మార్కెట్ కింద పడిపోయింది. ఓకే, ఫస్ట్ ఒక ట్రేడ్ అయితే బై ట్రేడ్ వస్తుంది మనకి. దాని తర్వాత మనకు సెల్ చేయాలి అనుకుంటే ఈ లెవెల్, ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ సెల్ చేసాను. ఇక్కడ సెల్ చేసినాక టార్గెట్ వస్తుంది రెడ్. ఓకే, అది ట్రేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, డాక్టర్ రెడ్డి చూద్దాం. ఓకే, ఇది కొంచెం బ్రెయిన్ పెట్టి ట్రేడ్ చేయాల్సిన స్టాక్ అనమాట. ఓకే, సో ఓపెన్ అవ్వగానే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, 2 లెవెల్స్ మధ్యన ఓపెన్ అయింది ఒక రెడ్ క్యాండిల్, బట్ అది వీక్ రెడ్ క్యాండిల్ అనమాట. దాని తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, పైకి వెళ్ళింది. ఓకే, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయలేకపోయింది. దాని తర్వాత రెడ్ పడ్డది కదా మనకి. సో ఇంత సడన్గా గ్యాప్ డౌన్ లాగా ఫామ్ అయింది. ఓకే, ఇది డిసైడ్ అయిపోవచ్చు అది కిందికి వెళ్తుంది అని. ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయినాక ఈ రెడ్ క్యాండిల్ అంటే గ్యాప్ డౌన్ పడకని ముందే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, క్లియర్ ఇండికేషన్ కిందికి వెళ్తున్నాను. ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఇక్కడ సెల్ చేసినాక చూసారు కదా, నెక్స్ట్ ఒక రెడ్ అనేది ఈజీగా రీచ్ అయిపోయింది టార్గెట్. ఓకే, దాని తర్వాత సైడ్ వేస్ మార్కెట్ అంతే. ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు, అది కిందనే పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, అండ్ నెక్స్ట్ అట్లాగే మనము గెయినర్స్ చూద్దాం. గెయినర్స్ ట్రెంట్ స్టాక్ ఫస్ట్. ఓకే, సో ఈ టాప్ బయస్లో ఉంది కదా. ఓకే, ఫస్ట్ ఒక రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. బై చేయగానే
ఇక్కడ ట్రేడ్ ఏదైతే ఉందో ఇక్కడ హిట్ అవ్వగానే టార్గెట్ అయిపోయింది మనది అంతే. దాని తర్వాత ఇంకో ట్రేడ్ లేదు. బట్ మార్కెట్ ఏం చేసిందంటే మనకి మళ్ళీ కిందికి వచ్చినట్టు పైకి వెళ్ళిపోయింది. ఇంకో ట్రేడ్ చేయొచ్చు మనకి కావాలంటే. ఓకే, ఇదంతా బ్రేక్అవుట్ అయినాక ఇదంతా కన్ఫ్యూజన్ అనమాట. ఇక్కడ ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వకుండా కిందికి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ రెడ్ లెవెల్. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ బై చేస్తే ఇక్కడికి వెళ్ళింది. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, శ్రీరామ్ ఫైనాన్స్. ఈజీ క్లీన్ ట్రేడ్ శ్రీరామ్ ఫైనాన్స్. ఒక గ్రీన్ క్యాండిల్ గ్రీన్ బై చేస్తాం. బై చేసినాక నెక్స్ట్ పైన టార్గెట్ ఏమైనా కనిపిస్తుందా? పైన టార్గెట్ ఏం లేదు. ఓకే, నో లెవెల్స్. సో అట్లాంటప్పుడు మనం బై చేసేసి ఇక్కడ బై ఎగ్జిట్ అయిపోవచ్చు. పివట్ వేసుకొని ఇక్కడ కానీ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. మంచి బుల్లిష్ ట్రేడ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అపోలో హాస్పిటల్ చూద్దాం. అపోలో హాస్పిటల్. ఓకే, కొంచెం లాస్ వచ్చి తర్వాత ప్రాఫిట్ వచ్చే ట్రేడ్ అండి ఇది. ఓకే, ఫస్ట్ రెడ్ సెల్ చేస్తాం మనం. ఓకే, ఆర్ఎల్స్ లెక్క ఇట్లా కూడా చేయొచ్చు మనం. ఈ రెడ్ క్యాండిల్ ఈ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే సెల్ చేయొచ్చు మనం. ఓకే, టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, బట్ అది బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఇక్కడ పైన గ్రీన్ బ్రేక్అవుట్ ఇచ్చింది చూసారా. ఓకే, ఇక్కడ బై చేస్తాం మనం. ఇక్కడ బై చేసినాక ఫస్ట్ ఇది టార్గెట్ గ్రీన్, నెక్స్ట్ బ్లూ టార్గెట్. ఓకే, మన లెవెల్స్. ఓకే, టార్గెట్ బ్లూ పైన ఇక్కడ కానీ ఎగ్జిట్ వచ్చి ఈ లెవెల్కి నెక్స్ట్ రెడ్ కూడా ఉంది. హిట్ అవుతుందంటే అది ఒక రోజులో హిట్ కాదండి, ప్రతి రోజు హిట్ అవుతుంది, రూల్ లేదు. ఓకే, సో అది. నెక్స్ట్ క్రిప్టో చూద్దామండి. ఇవాళ మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది. ఇది 25th డే. ఓకే, క్రిప్టో కంప్లీట్లీ సైడ్ వేస్ అండి మార్కెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు లెవెల్స్ ఏతోనే మధ్యలో ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ పైన బ్రేక్అవుట్ చేస్తే నేను ట్రేడ్ చేయొచ్చు, లేదా కింద బ్రేక్అవుట్ చేస్తే ట్రేడ్ చేయొచ్చు. బట్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఇట్లా సైడ్ వేస్ మార్కెట్. ఓకే, మనం నేను ఎంత కాదనుకున్నా ఒక లెవెల్ అంటే ఒక బాక్స్ గీసుకుందాం. ఓకే, నిన్న ఇది ఓపెన్ అవ్వకుండా ముందు మార్కెట్ గీసుకున్నాను అనుకోండి. ఓకే, మీకు అర్థం అవ్వడానికి ఈజీగా. ఓకే, సో ఓకే, సో నిన్న ఇది ఓపెనింగ్ లైన్ ఓపెన్ అవ్వకుండా గీసుకున్నాను. ఇది పైన బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. ఓకే, కింద కూడా బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది. కాసేపు అయినాక ఇక్కడ రెండు ఇచ్చేసింది. ఓకే, ఇచ్చేసినాక మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కాసేపు అయినాక కింది పడ్డది. ఓకే, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అని. ఇట్లాంటి ట్రేడ్లో చేస్తే లాసే అల్టిమేట్గా. బట్ ఏం చేస్తాం, మనం డిసైడ్ అవ్వరు ఆ టైంలో మూమెంట్లో ఏం ట్రేడ్ చేయాలని. అంత ఈజీ కాదు, ఆశమాషి కాదు. ఓకే, ఇక్కడ మనం చేయాల్సిన ట్రేడ్ చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఐ కెనాట్ డిసైడ్ ఇట్లాంటి ట్రేడ్స్లో. అయితే ఈ రెడ్ క్యాండిల్ పడ్డది కదా మనకి. ఇక్కడ పడ్డాక మనం ఏం చేస్తామంటే సెల్ చేస్తామండి. ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం, ఎందుకంటే 2 క్యాండిల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, సెల్ చేస్తాం బేసికల్లీ. ఓకే, సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఓకే, ఇది రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ సెల్ చేస్తాం కదా మనము. రివర్స్ అయ్యి ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ ఎగ్జిట్ అవుతాం, లాస్ వస్తుంది మనకి. లాస్ వచ్చినాక ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ ఇది పెట్టుకుంటాం, ఆర్ ఈ టార్గెట్ కన్నా ఇక్కడ కానీ ఈ మిడ్లో కానీ, అంటే ఈ బాక్స్కి ఈ మిడ్లో ఆర్ పైన ఇక్కడ పెట్టుకుంటాం. ఈజీగా హిట్ అయిపోయింది టార్గెట్. ఓకే, నో ప్రాఫిట్ నో లాస్ బేసికల్లీ, అంతే. ఇంకా దాని తర్వాత ఇంకో ట్రేడే లేదు బేసికల్లీ. కింద పడ్డది బేసికల్లీ. ఇక్కడ చూసారా, అంటే మనం అనుకునే అనాలిసిస్ కరెక్టే. ఇది బ్రేక్అవుట్ అయినాక సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే అది కింద ఇక్కడ వరకు ఇచ్చిందని టార్గెట్ ఇక్కడ వరకు ఇచ్చింది. ఓకే, బట్ ఇది మళ్ళీ రివర్స్గా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళి ట్రెండ్ రివర్స్ అయ్యేటట్టు మన సైకలాజీని డిస్టర్బ్ చేసింది.
అండ్ మనం ఇక మళ్ళీ కింద ఇప్పుడు ఇక్కడ సెల్ చేస్తాం కదా, ఇక్కడ మనం బియర్ ఎక్కడ వరకు చేస్తాము, ఇక్కడ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ కానీ చేస్తాం. అంతేగాని ఇంత హై వచ్చినాక మనం ట్రైన్ని హోల్డ్ చేయలేము, చాలా హ్యూజ్ లాస్లో ఉంటుంది మనకి. అంటే మళ్ళీ కింద పడుతుందా అనేది కన్ఫర్మేషన్ తెలీదు. బట్ మార్కెట్ అనేది సైకాలజీ ఇట్లా డిస్టర్బ్ చేసి మళ్ళీ కింద పడింది. చూసారు, ఇక్కడ సెల్ చేసాం, ఇక్కడ హోల్డ్ చేసి ఉంటే ఈ పై వరకు వెళ్ళింది, లాస్ని కూడా మనం హోల్డ్ చేసి ఉంటే సైకలాజికల్ పరంగా కింద పడిపోయింది. ఇక్కడ మంచి టార్గెట్ ఇచ్చింది మనకి. ఓకే, బట్ అది అన్నీ ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అది. యాక్చువల్లీ ఇట్లాంటి ట్రైల్లో లాస్ అయ్యచ్చు. ఓకే, సో ఇది ఇవాళ వీడియోస్. ఓకే, ఇంకా రేపు మళ్ళీ కలుసుకుందాం కొన్ని వీడియోస్తో. ఓకే, కొత్త ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం మనము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.